నేను అందుగురించి అన్నీ సైలెంట్గా ఉంటాను. మనకెందుకన్నా ఇదంతా మిథ్య అని తెలుసున్నా మనకెందుకు. మనస్సు ఎక్కడికి తీసుకుపోయినా ప్రపంచాన్ని నిర్మించేది ఏదేది ఉన్నదో అంతా మిథ్య ఖచ్చితంగా. చూడండి, ఖచ్చితంగా ఈ చెవులతో ఏమేమి విన్నా, కన్నులతో ఏం నిరీక్షించినా, కన్నులు చెవులు అంతెందుకు, ఈ శరీరం కూడా అన్ని మిథ్యే. అనుమానించే పని లేదు. ఇది ఇలా అని ఖచ్చితంగా చెప్పబడేది, ఇది ఇంతే అని కల్పించబడేది, సరుకు సరంజామాలను గురించిన తెలివితేటలు అన్నీ మిథ్యే. నిశ్శంకగా నేనెవరు, అదేంటి, ఇదేంటి, వాడే నేను, ఇలాంటి కౌర్లన్నీ ఉత్తుత్తువి. అసలు ఈ లోకం గురించి నువ్వేమనుకు అనేసుకుంటున్నావో మామూలు మాట్లాడినట్టే మన భాషలాగే ఉంది కదా, అదంతా మిథ్యే. ఇది నిశ్చయం బాబు కొడుకు చెప్పాడు కదా శివుడు. బాబు కొడుకు మాట్లాడుతున్నా అన్ని రకాల అభ్యాసాలు, అన్ని రకాల గుట్లు, మతి పోగొట్టే అన్ని కారణాలు, సకల జీవులు అనే కబుర్లు మిథ్యే. ఏమి అభ్యాసాలు, మీ ఆత్మ కాకెత్తుకుపోయిందంట, రుషికాకి పంట వెళ్ళిపోతుంది, ప్రాణం ఎప్పుడో వెళ్ళిపోతుంది. దాన్నే ఓ గట్టి పట్టు, అన్ని మిథ్య అని గట్టి పట్టు. అన్ని రకాల తేడా పాడాలు, అడ్డుగోళ్ళు, బుర్ర తినేసే సంకల్పాలు, బుర్ర తినేస్తాయి కొన్ని సంకల్పాలు, ఒట్టి తప్పుడు తేడాలు అన్నీ మిథ్యే. అనుమాన పడకు అంతే కదా. ఎవరో విష్ణు రక్షిస్తాడని, అలాగే ఓ బ్రహ్మ సృష్టి కారణమని, ఏదో శివుడు చంపి పోగులు పెడతాడని తెగ చెప్తుంటారు. అబద్ధాలు, అవేవి నమ్మకన్నాడు, శివుడే చెప్పాడు. నాకెందుకు అయినా అబద్ధాలు. మీరు చెప్తున్నా నాకు నిజం. అది ఎవడో చలముడు ఎవడో రాసినట్టు మాకు అది ఎవడో శివుడు చెప్పాడంటే మనసు రాసింది. వేలం వేరు స్నానాలు, గొణుగుడు జపాలు, శాదాస్తప తపస్సులు, చేతులు కాల్చుకునే హోమాలు, కాలక్షేపం అంతా గార్ధవ అండమే, అంటే గాడిద గుడ్డే. జగత్తు పెద్ద ఏం లేదు లేవోయ్, గతం ఇప్పుడు రాబోయేది కూడా అంతే. ఏమీ లేదంటూ సాధించే ఏమీ లేనితనం కూడా ఏమీ లేదు. ఇంకా అనుమానమా, ఇంకా అనుమానమా? చిత్తం వచ్చినట్లున్న చిత్త భేదాలు, ప్రాపంచక భేదాలు అవిద్య చేత వస్తున్నాయి. అవిద్య చేత వస్తున్నాయి అంటే ప్రకృతి సహజం. మనకెందుకు, ప్రకృతి ఉన్నాయే కదా, బ్రహ్మంలో ఉందే కదా. కోటి కోటి బ్రహ్మాండాలన్నీ బ్రహ్మమే. బ్రహ్మాండంగా ఇలా బిగబట్టు, బ్రహ్మాండాలన్నీ బ్రహ్మే కదా, బ్రహ్మలోంచే కదా, మూలం బ్రహ్మే కదా. అండపిండ బ్రహ్మాండవంతులు నేనే, నేను లేని చోటే లేదు. అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండవంతులు నేనే, నేను లేని చోట్లేదు అని వచ్చింది. ముందునే దేవుణ్ణేమో అనుకున్నాం. నిజంగా అన్నీ వచ్చితే ఏమనుకుంటారన్నా, బయటకు చెప్పలేదు కానీ అలా అనిపించేస్తుంది. అంతా నేనే అంటే ఏక మయమైపోయింది. అలా వదలదే, మాట రాదు, అలా వచ్చేసేటట్టుకి అంతే. దేవుణ్ణేమో అనుకునేటికి ఇవ్వచ్చు. అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే, నేను లేని చోటది. అంటే అంత చిన్నప్పుడు ఊరుకున్నా మళ్ళీ బ్రహ్మాలకు చెప్పమనేమో, మళ్ళీ అలా వచ్చాక మరి నిజంగా స్వామి శివానందలోంచి అప్పుడు ఊరికే ఉన్నాను కదా, మరి ఊరుకున్నది ఊరికే ఉంటూనే మళ్ళీ స్ట్రాంగ్గా అంతా ఆత్మేయం చెప్పమనే కదా పరమాత్మ అలా ఇచ్చాడు. లేకపోతే నాకేం తెలుసు, నేనే బ్రహ్మనే నేను, ఇవన్నీ నాకు తెలిసేటి. ముల్లోకాలు నిక్కచ్చి ఉనికి పైగా వీళ్ళు అంటున్నారు, అమ్మ మీరు రుడ్గే త్రాసేసి అప్పుడు పుట్టారు అంటున్నారు.
ఆ? నాదంతా ఇదే అర్థం లేని జ్ఞానం. దీనికి అందు గురించి అర్థం అవ్వదు. ఏంటి సత్సంగంలో కావాలి చెప్పుంటారు, అసలు జ్ఞానం అంటే ఏంటో తెలియదు. ముల్లోకాలు నిక్కచ్చి ఉనికి మన ఇంట్లో వాళ్ళకి తప్ప మిగతా దేశం అంతా అందరికీ అర్థం అవుతుంది. మంచి చెళ్ళు పెచ్చుమీరిపోవటం పెచ్చుమీరిపోవటం. మహాత్ములు అందరూ మంచి వాక్యాలు ఎవరింట్లో వాళ్ళు వాళ్ళకి అమ్మింట్లో వాళ్ళకేనా మన ఇంట్లో ఇలాగా మహాత్ములు అందరు మంచి వాక్కులు ఇగో మహాత్ములు అందరు మంచి వాక్కులు అంటే నాయి అని మీరు అర్థం చేసుకోండి. మీరు ఇక్కడికి వస్తున్నారు కదా, అన్నీ బ్రహ్మేనని గట్టిగా పట్టు. అవునా కదా? గట్టిగా పట్టుకున్నారు కాబట్టి మీరు అంత దర్జాగా వినగలుగుతున్నారు. ఉచ్చం నీచం గొప్పది ఓ మాదిరిది అది ఓంకారం అకారం అన్ని బ్రహ్మేనని బిగించు. ఏమేం లోకాలు కనబడతాయో వేటిని ప్రపంచంగా చూస్తామో ఏదేది లోకంగా నడయాడుతుందో అంతా బ్రహ్మేని నిశ్చయించు. ఏ అక్షరంతో ఏం చెప్పబోయినా ఏమేమి కలగాపులగం చేసినా అసలు ఏం సాధించినా అంతా బ్రహ్మమేనని పట్టు. ఎవడేం కూసినా కొత్తన్నారు కదా ఒక్కొక్కరు, ఎవడేం జురుకున్నా మీరు జుర్రు వేసుకుంటున్నారు, ఎవడేం సణిగినా ఇక్కడికి వచ్చినా ఈ సత్సంగం చుట్టానికి వచ్చారు గది నిండా నిండిపోయారు. దాన్ని తీసుకురాకంటే మరి వాళ్ళు చుట్టాను వస్తే ఏం చేయను, నేను ఎలా ఉండి నాకేమి రాదని చెప్పేసి చూసిపో. మీరు రాకపోతే నాకు నష్టమా? ఎవడేం సణిగినా అన్నీ బ్రహ్మమేనని గుప్పుడు బిగించు. పెద్ద పిడికిలు బిగింతారు, పెద్ద గొప్ప అన్నట్టు పిడికిలు బిగించేస్తారు కదా. ఏమొచ్చు అంటే పిడికిలు బిగించడానికి మిద్య అయిన దాన్ని పట్టుకుని ఏడ్చి వాళ్ళకి అబద్ధాలు అవన్నీ. ఇదొక్కటే ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండండి. ఏమీ లేని దాంట్లో ఏమీ లేదు. ఏమి రాసుకునుందో అది జరుగుతుంటే మనకి ఎందుకు, అది జరిగేదాన్ని కూడా మనం గమనించట్లేదు. మనకెందుకని వదిలేసి మీరు వదిలేస్తారు కదా. మొన్న మీ ఆవిడ ఒంట్లో బాగోనప్పుడు మీ పిల్లదాన్ని వదిలేసి ఇప్పుడు ఆయనకి ఏమి లేదు. ఎప్పుడు నుంచి ఆవిడకి అసలు లేదు. ఇద్దరు పాపం పిల్ల ఇదంతా అంతా బ్రహ్మమేనని లొంగ చుట్టూ నేనున్నాను సుమా అన్నది పెసరంతైనా సరే అదంతా అబద్ధమేనని బిగది పంచగట్టు గట్టిగా కట్టరా ముడేసి లాగి బిగది దీని మీద కలిసి చూపిస్తాం నేను బ్రహ్మని బిగది. రుబ్బు మళ్ళీ అంటున్నాడు, మళ్ళా చెప్తాను విను, గుట్టుల్లోకెల్లా లోగుట్టును భలే బ్రహ్మాండమైన దాన్ని శంకరయ్య కుమారునికి వెండి కొండపై చెప్పిన దాన్ని మళ్ళీ చెబుతున్నాడు నిదాగుకి. రుబు తన్మాత్రలన్నీ చిన్మాత్రమే, తెంపులేని ఒకే రసం, ఎప్పుడు ఒకటిని వదిలిపెట్టిన చైతన్య మాత్రం అది. ఇదంతయు ఎరుక మాత్రమే, ఇదంతయు ఎరుక మాత్రమే, అంతయు కేవలం ఎరుకమయం. నాకు బదులుగా వెలిగేది కూడా ఎరుక మాత్రమే, అంతా కేవలం ఎరుకమయం, అంతా ఎరుకమయం. లోకం అంతా చిత్తు మాత్రం. ఏంటి తీసుకోండి, ఏమన్నా ఉంటేనే లే అదేంటి తీసుకోండి అమ్మా తీసుకోండి. లోకమంతా చిత్తు మాత్రం, అంతా కేవలం ఎరుకమయం. నీవైనది నేనైనది కూడా ఎరుకు మాత్రమే, ఎరుక కాంది సేమంత కూడా లేదురా. నింగి నేల నీరు గాలి నిప్పు బ్రహ్మ విష్ణు శివుడు వీటిలో ఏ కొంచెమైనా ఇవి కానిది ఏ కొంచెమైనా అంత చిత్తుమయమే సుమా. చిత్తుమయమే కదా. కాలానికి అన్నీ ఉన్నాయి, నీకేమీ లేవు కదా, నువ్వు బ్రహ్మాను కదా. ఏమేం చిత్తు మాత్రమే ఉన్నదో అదంతా బట్టి తెంపులేని రసం, గడిసింది రాబోయేది ఉత్తి చిత్తే, చూడబోయే అంతా చిత్తుమయం. అదేంటి పైన బ్రహ్మాన్ ఉందా?
ఆహా. 6 రూపాయల పుస్తకాలు ఎన్నో వేయించాం కదా, మీ అదృష్టం. ఆడు కుమార్ అడిగాడు జేబులో పుస్తకంలా చేయించండి. అప్పుడు జేబులో పుస్తకం అనమాట మగోడికి. పదార్థం కాలం కూడా చిత్తు మాత్రమే, జ్ఞానం కేవలం ఎరుకుమయం, తెలియబడేది తెలివి కూడా ఎరుకు మాత్రమే, అంతా ఒట్టి చిత్తుమయం. అందుగురించే బ్రహ్మాన్ని తెలుసుకోవటానికి, బ్రహ్మాన్ని తెలుసుకున్న వాడికి ఇంకా ఏమీ లేదంటానికి కారణం అలా తెలుసుకోవటమే కష్టం కదా. అందువల్లే ఈ సాధన అంతా, క్షేత్రాలు, వ్రతాలు, దీక్షలు, పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేయకపోతే బ్రహ్మ ఎలా తెలియబడుతుంది? ఇది తెలిసాక ఉట్టిదన్నాం కానీ తెలియకుండా అవన్నీ సాధనే, అవన్నీ సాధనే. తెలుసుకోవాలి అనుకోవటం మొట్టమొదటిగా, తెలియపడటం అసలు అవన్నీ సాధన లేకుండా ఏమి రావు. క్రితం జన్మలో అయిపోయినాయి మీకు, లేకపోతే నేను బ్రహ్మంను అనరు అని శివుడే చెప్పాడు. మన క్రితం జన్మలో అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను పరమాత్మని అన్నది మీకు ఎక్కుతాను. మరి ఊరందరికి డబ్బేసి కాకేసినా ఉచితంగా ఇచ్చేది కూడా పుచ్చుకుంటున్నారా? నేను బ్రహ్మ అంటే ఉండాలి కదా. పెట్టరా ఇంకోట. ఎవరు మీ అమ్మ? ఈ తిండి దేనికి? దీనికోసమే కదా. అక్కర్లేదు అక్కర్లేదు. పదార్థం కాలం కూడా చిత్తు మాత్రమే, జ్ఞానం కేవలం ఎరుకుమయం, తెలియబడేది తెలివి కూడా ఎరుకు మాత్రమే, అంతా వట్టి చిత్తుమయం. ఈ పుస్తకం ఎవరు చదివినా కుదరదు. మనస్సు లేని స్థితిలో చదవాలి ఈ పుస్తకం. అర్థమైందా? చదవగలరు అందరూని. ఇదే కదా గొప్ప ఏంటి చదవటం. కానీ మనస్సు లేని స్థితిలో అలా ఊరక చదవాలి. పదార్థం కాలం కూడా చిత్తు మాత్రమే, కాలం కూడా చిత్తే కదా. కాలం కూడా ఏమీ లేదని చెప్తున్నాను లేదా. జ్ఞానం కేవలం ఎరుకుమయం, తెలియబడేది తెలివి కూడా ఎరుకు మాత్రమే, అంతా వట్టి చిత్తుమయం. సంభాషణం కూడా ఎరుకయే, మరి వాక్కు కూడా కేవలం ఎరుకయే, ఉన్నది లేనిది కూడా ఎరుకయే, అంతా కేవలం ఎరుకమయమే. ఆది తుది కూడా చిత్తు మాత్రమే. ఏదైనా ఒకటి ఉంది అంటే చాలు, అది ఎప్పుడూ ఎరుకమయమే. ఎవరైనా బ్రహ్మ అంటూ ఉంటే ఆయన ఎరుకు మాత్రము, విష్ణువు ఎరుకు మాత్రమే. మా బాబాయ్ నాకు 12, మా పిల్లకి 12 ఏళ్ళు, మా పిల్లకి 12 ఏళ్ళ అప్పుడే పోయేది. అప్పుడే 6 నెలల ముందు నుంచి తెలుసు కదా చచ్చిపోతాను అంతే. అప్పుడే నేనే విష్ణు, నేనే బ్రహ్మ, నేనే శివుడు. అసలు వాళ్ళకి ఏమీ అర్థం అవుతుంది. మళ్ళీని ఈ రాముడు కృష్ణుడు కథలు చెప్పింది. మామూలు వాళ్ళకి తెలియదు కదా, తెగ మూగిపోయేవారు చిన్నప్పటి నుంచి. అయ్యే చెప్పాలి మామూలు వాళ్ళకి. ఈ ఎప్పుడే ఎవరికి చెప్పలేదు, శివప్పారికి చెప్పలేదు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అంటుంది సూర్యవతని ఊరు, నవ్వే సురుకుందని. అన్నేళ్ళు ఆవిడతో ఉండి ఆవిడకి చెప్పలేదంటే స్వామి. మరి 45 ఏళ్ళ నుండి ఉండి ఈయన చెబుతూనేబడేది, కదలకు ఉండేది, కదలకుండా లేనిది ఉండలేనిది. ఇవి కూడా అన్ని ఆశ్చర్యాలు ఎరుకు మాత్రమే. కదలకుండా ఇది ఉంటుంది. కదిలి అన్ని వానలు గాళ్ళు అన్ని పైనుంచి అన్ని పడుతున్నాయి, కానీ ఇది కదులుతుంది. ఆశ్చర్యం కదా. ఎన్ని యుగాలైనా అది అలాగే ఉంది కదా. శరీరం కేవలం చిత్తు మాత్రమేనట, ఆశ్చర్యం కాదు. పుట్టుదే కదా ఇది, ఊరికే కనిపిస్తుంది భ్రాంతం. చూడు ఈ లింగం ఉందే, ఇది కూడా ఉత్తుత్తి చిత్తే. ఈ లింగం ఉందే, ఇది కూడా ఉత్తి చిత్తే. కారణం కార్యము కూడా అంతే. రూపం ఉన్నది, రూపం లేనిది ఎరుకు మాత్రమే. అదే మాదిరి పాపుణ్యాలు కూడా. ఆలోచించు. అసలు ఏమీ లేవంటేనే, చెట్టాయా లేదంటేనే. నేను ఎప్పుడూ ఏమీ లేదని చెప్పానా? అవన్నీ మనసు లక్షణాలని చెప్పానా? మనసు నువ్వా? మనసు నువ్వా? అమ్మ నువ్వు కానప్పుడు నీకెందుకే ఆ రోజునంతాను.
ద్వైతము అద్వైతము కూడా ఎరుక మాత్రమే. మరి వేదము వేదాంతము కూడా అన్నయ్యకి ఊరికి ఈ మూలను అమ్ముండి అందరూ వచ్చేయాలని, అది కూడా మీ భ్రాంతే. మీకు ఎందుకంట, మీరు బాగున్నారు కదా, పడి ఉండండి. ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొని చేయాలని ఎందుకు రుణం లేదు మనకి, ఆడకే మనకే రుణం లేదు, కనెక్షన్ లేదు, మనకి ఎవరి గురించి అనవసరం. లావాదేవాలు చిత్తు మాత్రమే. గతించింది, రాబోయేది, ఇప్పటిది కూడా పేరు ఆకారం జీవులు లోకాలు కూడా ఎరుకు మాత్రమే. అన్నీ మీకు ఉట్టిదని చెబితే విన్నారా? శివుడు చెబితేనే కానీ. అందుగురించే నేనే చదవాలంట. మీరు చదివితే ఎంత ఉగ్రం రాదు. మరి ఉగ్రంగా ఉండాలి చెప్పేది. అందులో నాకు తెలుసు కాబట్టి, అంతా ఉట్టిదని తెలుసు కాబట్టి అలా రావాలి పాయింట్ అని చదివితే రుగ్గత బాగోదు. ఇక ఈ ప్రాణం చూడొస్తే ఎరుకయ్యే, అన్ని ఇంద్రియాలు ఎరుకయ్యే, 5 కోశాలు మొదలైనవి ఎరుక మాత్రమే. అరే చంటి ఉత్తి చిత్రే పట్టుకుని ఆనందం అంటున్నారమ్మా. ఎప్పుడు ఉండేది కొంతకాలమే ఉండేది ఎరుక మాత్రమే. అంతా ఉత్తి చిత్తేనే. చిత్తుగాక ఎప్పటికీ ఉండేది ఏది లేదు. నిజమైన చిత్తు తప్ప మరేమీ లేదు. వేదములచే ఏమేం చెప్పబడినా, ఎంతంత చెప్పబడినా అంతా కేవలం ఎరుక మైమేరా. కన్నా బంధం ఉన్న చూసావా, అది చిత్తు మాత్రం కాక ఏంటమ్మా. ఇక మోక్షం సంగతి వేరే చెప్పాలా ఏమన్నా? చిత్తు మాత్రమేనని చూడు, అసలు చిత్తు మాత్రమేనది, సత్తు మాత్రమైనది కూడా. ఇది నిజం, ఇది నిజం కావాలంటే శివాయి మీద ఒట్టు చూడండి. నిజమేనమ్మా, ఆడి మీద వస్తే నిజం. వేదత్రయంలో ఉన్నదే అదంతా మరి చిత్తు మాత్రమేనబ్బా. శివయ్య తండ్రి బుల్లి కుమార్ తండ్రికి చక్కగా చెప్పిందే నీకు చెప్పానంటే అర్థం చేసుకో. కోటుకొక్కడు ఎవడో దీనిని వింటాడు, స్వయం బ్రహ్మమే అవుతాడు. అది బ్రహ్మమే అవుతాడు. వీడు మధ్య పట్టుకొసుకొని చదువుతాడా? ఇది చదివేస్తేని 9 ఏళ్ళ నుంచి ఆపి కొంచెం మొత్తం అందరికి అర్థమైంది కాబట్టి ఇంకా ఇప్పుడు మామూలు పుస్తకం చదవలేడు. ఇంకా చంటి అయితే అని చదువువాడు. ఇంకేం చదువుతాడు? సూత్రుడు అంటున్నాడు, నా లోపలే పూజించుకుంటాను. ఈశావాస్య మొదలైన మంత్రముల ప్రకారము ఎవరి శరీరము ఆకాశం వంటిదో వారిని పరిపరి విధములుగా జీవలింగాలయము మధ్యన సుస్థిరుడైన మహత్తరమైన ఈశానలింగని ఇలా తడుపులేని వానికి అభిషేకం చేసి, దిక్కులను కప్పుకున్న వానికి బట్టలు ఇచ్చి, వాసనాహీనునికి గంధమిచ్చి, రూపు చూపు లేని వాని పూలతోనూ, తానుగా వెలిగే దాన్ని దీపమిచ్చి, వెలిగే వానికి దీపమిచ్చి, ఎప్పుడు కడుపు నిండిన వానికి, ఎప్పుడో అన్నీ మింగి వేసేవానికి నైవేద్యం పెట్టి, ఒక్క అంగలో లోకాలన్నీ అన్నీ చుట్టేసే వానికి ప్రదక్షిణం చేసి, నా ఈ ప్రేమ పూజకు నిగమ శిరములైన ఉపనిషత్తుల్లోని సున్నితమైన భావములే ప్రమాణం. ఈ అందంగా చదువుతారు మీరైతే. నేను పద్యన పాడేశాను, మా బాబాయ్ నేర్పారు, కానీ అవి రాగాలు తీయాలి. అవన్నీ ఎందుకు? తెలుసుకోలేనివాడు గొప్ప పటాటోపంతో ఏ ఆచార లోపాలు రానియకుండా, తెలుసుకోలేనివారు గొప్ప పటాటోపములతో ఏ ఆచార లోపాలు రానియకుండా పూజిస్తుంటారు. ఎరుక గలవారు లోపలే చక్కటి సమన్వయంతో బుద్ధిని నిలిపి పూజించుకుంటారు. మరి ఈశ్వరుడు ఈ విధంగా కావాలనే లోకం మతిపోగొట్టుతున్నప్పటికీ పలు విధాల భావములు అర్చనలు నెరవేర్చు వారికి తన ఆత్మ పదవినిచ్చి తీర్చిదిద్దుతున్నాడు. అవన్నీ చేశాం కాబట్టి ఈవేళ ఆత్మ పదవి మనకి అంది, తీర్చిదిద్దుతున్నాడు.
ఈశ్వర పరమేశ్వర ఆయనే చెప్పాడు, ఇంకే ఏముందయ్యా. ఆ? భలే బ్రహ్మాండమైందని చెప్తాను. ఎంత కష్టపడినా ఎక్కడా దొరకంది. గొప్ప వేదశాస్త్రాలు సారమైంది, ఎక్కడా ఎప్పుడూ దొరకంది. మీరు ఉండగా అయిపోతుందండి ఊరేటప్పుడు. మంత్రం ఒక తెంపు లేని పాకం. తెంపుందా? రామరామకి తెంపుందా? నేనే బ్రహ్మనన్నదానికి తెంపుందా? ఊరుకుండమన్నాను, మొదట్లో అనుకోమన్నాను. జీవలక్షణాలు లేకుండా ఇదేమో నేను కాదు, నేను పరమాత్మనే అనుకోండి మొదట్లో అన్నాం. ఆ తర్వాత ఊరుకుండండి అన్నాం. అలా అన్నీ జరుగుతూనే ఉంటాయి. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా విధి అలాగే జరుగుతుంది, మనకు అనవసరం. మంత్రం ఒక తెంపు లేని పాకం, ఫలం ఒక తెంపు లేని పాకం, జీవులు ఒక తెంపు లేని పాకం, పని ఒక తెంపు లేని పాకం. పని తెంపు ఉందా? మీకు సంపాదనకు తెంపు లేదు, మాకు వంట వండటానికి తెంపు లేదు. జీవులు తెంపు ఉందా? పుట్టేస్తావు పుట్టేస్తావు పుట్టేస్తావు. మనం ఎన్టీఆర్ దాంట్లో సినిమాలో చూసాం కదా, అలా లోకంలో ఎలా ఉన్నారు, పుట్టేస్తావు పుట్టేస్తావు కదా. మంత్రం ఇంకా రామారామాని ఆఖరి వరకు వదలం కదా. ఇంతకే ఆ 2 అక్షరాలు ఆఖరి వరకు. ఫలం ఒక తెంపులేని పాకం, ఫలితం వచ్చేసింది మనకే. ఇది తెంపులేని పాకంలాగే ఉంది. అయితే అలా ఊరుకుంటున్నాం కాబట్టి ధ్యానం అంటే ఏం చెప్పలేము. అలా ఊరికే సైలెంట్గా ఉంటాం, ఏమీ అనిపించదు. కుడుమ తల్లి ఒక తెంపులేని పాకం, అంతేనా? భూదేవి కుడుమ తల్లి. భూదేవి ఏంటి? గంగాదేవా? భూదేవేనా? కుడుమంటే భూదేవి తల్లి. కుడుమ తల్లి ఒక తెంపులేని పాకం, గంగమ్మ తల్లి ఒక తెంపులేని పాకం, పరిమళము ఒక తెంపులేని పాకం, ఆకాశము ఒక తెంపులేని పాకం, శాస్త్రము ఒక తెంపులేని పాకం, వేదము ఒక తెంపులేని పాకం, బ్రహ్మము ఒక తెంపులేని పాకం, వ్రతము ఒక తెంపులేని పాకం. అవునా కదా? ఇంకా సత్సంగులు గోవిందా, మళ్ళీ రావక్కర్లేదు, వినేశారు కదా. అయినా వస్తారా? ఎందుకు? ఇంకెక్కడ సత్సంగం ఏమీ లేదు కదా, అయినా ఎందుకు వస్తారు? తెంపులేని పాకం. గోవిందుడు ఒక తెంపులేని పాకం, శివయ్య ఒక తెంపులేని పాకం, బ్రహ్మన్న ఒక తెంపులేని పాకం, దేవతలు ఒక తెంపులేని పాకం. నాకు చతుర్ముఖ బ్రహ్మ కాదు అంటూ నేను బ్రహ్మ అన్నప్పుడు, ఈడైతే పుట్టాసావా, ఈడికి కూడా ఒక్కో యుగంలో ఒక్కో పోస్ట్. ఆడు కూడా కాదనుకున్నాను, ఆత్మే బ్రహ్మ అనుకున్నాను. నాకు నేను అనుకున్నాను కదా. అంత చిత్రం కదా ఆ వాక్యాలు రావటం ఏంటి, ఈ రూపగీతలో పుట్టే ఉన్నాయి మనకు తెలియపరచడం ఏంటి. ఇదంతా పరమాత్మ చేస్తున్నాడు. అంతా ఒక తెంపులేని పాకం, ఎవరికి వారు ఒక తెంపులేని పాకం, ప్రత్యేగాత్మ ఒక తెంపులేని పాకం, గురుడు ఒక తెంపులేని పాకం. ఈ జన్మకు నన్నే పట్టుకున్నారు కదా, ఇది తెంపులేని పాకమే కదంటారా. దేహం ఎప్పుడో పడిపోతుంది, తెంపులేని పాకమేనా? పట్టుకోకుండా దేహాన్ని. మీలో ఉన్న పరమాత్మతో మీరు ఉండండి. చెప్పబడేది ఒక తెంపులేని పాకం. ఇంకా ఆత్మాను రోజు చెప్పుకుంటానన్నాం. సంబరం ఒక తెంపులేని పాకం, సంబరంగా నవ్వుకుంటానంటున్నాం కదా. శరీరం ఒక తెంపులేని పాకం, మనస్సు ఒక తెంపులేని పాకం. మనసుకు ఆలోచన ఒక్క సెకండ్ ఆగుతుందా? ఇప్పుడు ఇది వింటున్నారు కాబట్టి ఆగింది. ఇక్కడ మీ గొడవ లేక ఊరుకుంది, మీ ఇంట్లో గొడవ లేక, మీ ఒంట్లో గొడవ లేక పడున్నారు. అయితే ఇక్కడ కూడా కూర్చున్నా అయ్యే జ్ఞాపకం చేస్తున్నారు. మనస్సు ఒక తెంపులేని పాకం, చిత్తం ఒక తెంపులేని పాకం, హాయి ఒక తెంపులేని పాకం, చదువు ఒక తెంపులేని పాకం, తరగందే ఒక తెంపులేని పాకం, ఎప్పుడు ఒక తెంపులేని పాకం, గొప్పదే ఒక తెంపులేని పాకం, సొంతైనా ఒక తెంపులేని పాకం, నేను ఒక తెంపులేని పాకం. ఎందువల్లంటే ఆ పుస్తకాలన్నీ నమ్మా పరమాత్మ ఇస్తేనే కానీ ఈ దారిలోకి రారు కదా.
అందువల్ల నిత్య నూతన గ్రంథాలు బ్రహ్మ ఇచ్చుకుందమ్మా. అవి మనే కాదు కదా, బ్రహ్మాని. అవన్నీ చదివితేనే కానీ ఈ అర్థం అవుతుంది కదా. అందు గురించి బ్రహ్మ చదవాలంటే వీళ్ళకి అనుభవం కూడా అనుభవం వచ్చే కొద్ది అనుభవిస్తుంటే అది అర్థం అవుతుంది. లేకపోతే ఆ పుస్తకాలు ఏమర్థం అవుతాయి? అత్తమానం బెమ్మం 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 అని. ఏది బెబ్బ అంటారు. ఉండటం ఒక తెంపులేని పాకం, లేనిది ఒక తెంపులేని పాకం, వేరేది ఒక తెంపులేని పాకం, పైది ఒక తెంపులేని పాకం, స్థూలమైంది ఒకే ఎడతెగని పాకము నుంచి జనాలు ఒక తెంపులేని పాకం, సూక్ష్మం ఒక తెంపులేని పాకం, జంట ఒక తెంపులేని పాకం. ఏ ఏ జీవుడైనా జంటలో మళ్ళీ అట్లా పిల్లలు తెంపులేని పాకాలే కదా. లేకపోవటం ఒక తెంపులేని పాకం, బలం ఒక తెంపులేని పాకం, విష్ణుడు ఒక తెంపులేని పాకం నుంచి విశ్రాంతైన ఒకే తెంపులేని పాకం నుంచి ఉండకపోవటం ఒక ఏక తెంపులేని పాకం. నువ్వు ఉన్నావు చూసావా ఒకే తెంపులేని ఏకపాకంలో నుంచి. అసలు ఉన్నది ఏక తెంపులేని పాకం రా బాబు. ఇది ఒకే తెంపులేని పాకం నుంచి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. తెంపారనుకో తినంగా ఉంటారా? ఉండకపోవటం ఏక తెంపులేని పాకం. అది లేకపోతే మేము ఉండలేం. వీళ్ళు పెద్ద షో డ్యాన్స్ మాస్టర్లు ఉండగానే తిట్టేసి భోజనం పెట్టడం మానేస్తాం. ఉండగా పెట్టేయండి, రుణాలు వదిలించేసుకోండి. వాళ్ళు వెళ్ళిపోయాక స్తోత్రాలు మానేయండి. అది మనం చేసే పని. వాళ్ళు ఏమన్నా వదిలేస్తే రుణాల పని అయిపోతుంది. జ్ఞానం ఒకే తెంపులేని పాకం నుంచి, నిలిచి ఉన్నది ఒకే తెంపులేని పాకం నుంచి, లీనమైంది ఒక తెంపులేని పాకం, తండ్రి ఒక తెంపులేని పాకం. ఎంతమంది తండ్రులు, ఎంతమంది తల్లులు ఎరా. భక్తులు ఒక తెంపులేని పాకం, మొగుడు ఒక తెంపులేని పాకం అనేవాడు వచ్చేసి భక్తులే మీరు. మొగుడా అమ్మ ఒక తెంపులేని పాకం వదిలిపోయిందా? మీరు నన్ను అమ్మ అంటున్నారు, మీ అమ్మల్ని వదిలేసి. విరాట్ ఒక తెంపులేని పాకం, శని వదిలిపోయింది. విరాట్ సృష్టి స్థితి లయం చేసేవాడిని. ఇది బాగుంది, దీన్ని నవ్వేరు. భక్తులు ఒక తెంపులేని పాకం, మొగుడు ఒక తెంపులేని పాకం. ఏది చంటి? భక్తులు ఒక తెంపులేని పాకం, తెంపులేని పాకం. తలకాయ ఒక తెంపులేని పాకం, ముక్కు ఒక తెంపులేని పాకం. బయట అయితేనేమో అది ఒక తెంపులేని పాకం. నిండుతనం ఒక తెంపులేని పాకం, అమృతం ఒక తెంపులేని పాకం, చెవి ఒక తెంపులేని పాకం, మన ఇల్లు ఒక తెంపులేని పాకం. తెంపు ఉందా మన ఇంటికి? అంటే ఇక్కడ తెంపు అంటే ఏంటంటే నాకు అనిపించేది దానికి ఒక తృప్తి ఉండదు. అదే మరి ఒక ఎండింగ్ ఉండదు. ముక్కు ఇది సరిగ్గా లేదు, ముక్కు అంత అందంగా ఉన్నా ఇంకా అందంగా ఉండొచ్చు కదా. అలాగే చెవు ఏదైనా అంతే. ఇల్లు కూడా తెంపలేదు, ఇంకా అందం. ఇప్పుడు 3 అంతస్తులు కడితే 6 అంతులేదు, అది అంతులేదు. లోగుట్టు ఒక తెంపులేని పాకం, శివన్న ఒక తెంపులేని పాకం. ఆడి పేరు ఆత్మ అని చెప్పుకుంటున్నాడు. పేరు ఒక తెంపులేని పాకం, సూర్యుడు ఒక తెంపులేని పాకం, చందమామ ఒక తెంపులేని పాకం, గురుడు ఒక తెంపులేని పాకం, సాక్షి ఒక తెంపులేని పాకం, నెచ్చిలి ఒక తెంపులేని. మేస్టార్ అంట, ఆడు క్రిస్టియన్ అంట. సరిగ్గా ఆడు ఎట్లేదు. అమ్మా నేను అనేసి వస్తాను, వాయించేస్తాను. ఆగింది. అయినా వాళ్ళ అల్లుడు చెప్పేసింది. అంటే లోపల ఉన్న ఆలోచన వదలదు. మంచి చేయటం ఎందువల్ల మంచి చేయటం అలవాటు అయిపోయింది. అది ఒక తెంపులేని పాకం అని చెప్పనా? అదిగో దీని బుద్ధి తగలాడా. నేను తెంపులేని పాకం అర్రా ఇది. ఎక్కడికక్కడ కటింగ్ చేసుకోవాలి, అన్ని కటింగ్ చేసుకోవాలి. నీకు నలక కనపడుతుందంటే నీలో నలుకున్నట్టే. అదిగో ఏమి రాసుకున్నారు? రాసుకున్నప్పుడు ఆచరణలో పెట్టాలి. ఆచరణ రావాలంటే ఇంకోసారి వస్తుంది. ఎవరన్నా రొప్పాలా మీరు అనుకుంటే వస్తుంది.
ఒకటి ఆ, మీరు ఎవరికే సలహాలు ఇవ్వటానికి పనికిరావు. పనికిరావు. ఎందువలన చెప్పులేని పాకం ఇచ్చి కొద్ది సలహాలు పెరుగుతాయి. సలహా ఇచ్చావంటే మనసు ఉన్నట్టే. నీకు సలహా ఇవ్వటానికి ఎవడున్నాడు లోపల సలహాకి? నువ్వు బ్రహ్మంగా నువ్వు బ్రహ్మంగా మీకునే సత్యతమ్మ గారు అందరికీ తెంపులేని పాకం మీ అమ్మను చంపేస్తారు. ఎక్కడికి వెళ్ళలేదు తెంపులేని పాకం అంతే. తమ్ముడో తెంపులేని పాడు చేసుకోకుండా ఉండాలి. మీ గుణాలని మీ గుప్పిట్లో పెట్టుకోండి, మీతో మీరు ఉండండి. అంతేగాని ఆడికేదో చెప్పిందండి, వీళ్ళకేదో చెప్పింది. ఎప్పటికప్పుడు నేనే చెప్పాను గేర్ రాదేంటి, గేర్ రాదని అనుకుంటా గేర్ వచ్చారు అంతే. ప్రభుత్వం ఒక తెంపులేని పాక, ఈ ఈడెళ్ళిపోతే ఇంకొకటి వస్తాడు. వదిలిపోతుందా? శని వాళ్ళు తిరగేస్తున్నారు, నడ్డారు కొడుతున్నారు, లేకపోతే వదిలిపోయిందానండి అనండి. వదిలిపోయిందా? వదిలిపోతాను కాదు, వదిలిపోయిందా? ఎందుకంటే వాళ్ళు తిరగేస్తున్నారు కాబట్టి వదిలింది. తిరగకపోతే వదలదే, చుట్టూ వదలదు అంతే. ఇక్కడ అమ్మ ఒకటే అంటారు, మనం అందరూ బ్రహ్మంగా ఉంటాం. ఇప్పుడు ఉంటాం, అదే కావాలి. అలాగే మనం 24 గంటల ధ్యానమేనమ్మా. అంటే వాళ్ళందరూ వినాలా దీని ధ్యానం? ఓహో డబ్బేయాలా? దీపం ఒక తెంపులేని పాకం, పరం ఒక తెంపులేని పాకం, అనుభవించేది ఒక తెంపులేని పాకం, హవిస్సు ఒక తెంపులేని పాకం, హోమం ఒక తెంపులేని పాకం, గెలుపు ఒక తెంపులేని పాకం, దివి ఒక తెంపులేని పాకం, తానే ఒక తెంపులేని పాకం. అయితే ఇంకేంటి? తానే ఒక తెంపులేని పాకం, ఇంకేంటి? తెంపులేని పాకం కాంది ఎక్కడా ఏది లేదు. ఇంకా ఆలకించు చక్కగా శివుడు రుభుగతే ఆశ్చర్యపరిచే ఈ నిత్యానుభవ సంపదను గూర్చి లోకాల్లో ఎక్కడన్నా సరే ఇది దొరకటం చాలా కష్టం, చెప్పలేనంత. నేను పైవాణ్ణి వెలుగుతాను, వెల్లు విరుస్తాను. అన్ని రూపాల గురువును, అన్ని రూపాలను అలాంటి వాణ్ణి నేనే. శుభ్రంగా ఉంటాను, పెళ్ళుబికే వాణ్ణి, భలే దొడ్డవాణ్ణి. పెళ్ళుబుకే అంటే ఊరికే అలాగా పెళ్ళుబుకుతుంది. నేనే నన్నానా? నేనే మీకు అంత ముందు పుస్తకాల్లో ఉన్నాయా లేదా? నేనే అని ఉన్నాయా లేదా? కాగితాల్లో నేనే అని ఉన్నాయా లేదా? ఎప్పుడూ తెలుసుకునేవాడిని, నిజాన్ని, దోషము లేనివాడిని, అనుభవ జ్ఞానాన్ని, ప్రత్యేకమైన వాడిని, మామూలు వాడిని. నేనే అన్నీ నేనే తెంపులేంది. అసలు అన్ని మిగిలిన అన్ని పోయి అది మాత్రం ఎప్పుడు ఉండేది కాబట్టి దానికి నేనే అన్ని తెంపు ఉండదు. శుభ్రమైన వాడిని. ఏడుపులు పెడబొబ్బులు అంటే కెట్టో రోజున తెలివిని సరిసమానంగా ఉంటాను. గౌరవాలు అవమానాలు వదిలేశాను. బొత్తుగా గుణాలు లేనివాడిని. శివుణ్ణి అని వేరే చెప్పాలా బాలక? ద్వైతాలు అద్వైతాలు ససేమరా నచ్చవు. ఎడమొగం పెడమొగం జంటలను తన్ని తగలేశాను. వాడే నేను. భావాలకి అవి లేకపోవటానికి నాతో పని లేదు. భాష అంటే ఏమిటి? అలాంటి వాడిని నేను. చూసేవట్రా శూన్యాన్ని, అది లేకపోవటాన్ని కలగజేస్తాను. శోభన బాబుని, మనసైన వాణ్ణి, నాకు సరిమొనగాడే లేనివాణ్ణి, ఆ లేకపోవటము లేనివాణ్ణి. నాకు అసలు తుచ్చ భావాలు లేవమ్మా. ఒట్టు అన్నీ లేనివాడిని. ఎప్పుడు సాత్వికుణ్ణి, సదా ఉంటాను. ఒకటో అంకె లేనివాడిని. ఇక రెండు కూడానా నా మొహానికి? ఒక అంకె లేదు. ఒకటంటే కూడా లెక్క. రెండోది ఉంటుందా? లేదమ్మా, ఒకటే లేదు. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది ఉన్నది లేదు అనే భేదాలు లేనివాడిని, నాకంటూ సంకల్పాలు లేనివాడిని,
నానా భేదాల ఆత్మ లేనివాడిని, అసలు పిసరంత కూడా ఏం లేదు అట్టువాడిని. నేను లేను. చూసావా, నేను లేను అన్నదానికి సరిపోయిందా లేదా? దేహంగానే లేను, దేహంగానే లేను. కాగితాలు నీకు వచ్చినాయా? అందరికీ వచ్చినాయా? మొన్న పేపర్లు తీసుకోమన్నాను కదా, అది ఎవరిదంటే తాన్నాడు ఆ ముస్లిం గురించి అప్పుడు రాస్తా. దేహంగానే లేను, దేహంగానే లేను అని అప్పుడు రాస్తే ఆవిడ పాట పాడుకోమన్నాను. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అందితేనే కానీ బ్రహ్మంగా ఉండలేరు కదా. నువ్వు అసలే మేస్టారు, లేచి కూర్చుని కూర్చో. లేను, ఇంకోటి కాను, శరీరాలు మొదలైన లేనివాడిని, ఆశ్రయము లేనివాడిని, అది లేదన్న గోల కూడా లేనివాడిని. నాకు ఆధారం ఎందుకు? నీ వెర్రు కానీ బంధాలు విడుదలు లాంటివి ఏమీ లేనివాడిని. శుద్ధ బ్రహ్మం ఉంది చూసావా, అలాంటి వాడిని. చిత్తం అలాంటివి లేనివాడిని, చిత్తం అలాంటివి లేవు నాకు. పైదాన్ని, పైవాడిని. ఎప్పుడు విచారణ చేసేవానిగా ఉంటాను. అందుకేనేమో విచారం బొత్తుగా లేదు నాకు. విచారం చేస్తే విచారం లేదు. దేహభావన విచారణ చేశాను, దేహం నేను కాదనుకున్నాను కాబట్టి విచారం లేదు. అలాంటి వాడిని అన్నమాట. అకార రూపం వాడిని, ఉకారాన్ని సమానం లేదు. కొలిసేవాడు రెండూ లేవు, నాకు కొలవదగింది లేదు చెప్తున్నాగా. అలాంటి వాడిని, ఈ అబద్ధం అంతటినీ చూసేవాడిని. కానీ కన్నులు మొదలైన లేనివాడిని, కన్నులు మొదలైన లేనివాడిని, కానీ అన్ని చూస్తున్నాను. ఏపుగా ఎదిగిన వాడిని, గొప్ప ప్రబుద్ధుడిని, కులాసాగా ఉండేవాడిని, పైవాడిని, సకలేంద్రియాలు లేనివాడిని. అన్ని పనులను సుముఖంగానే ఉంటాను. అన్ని పనులకు సుముఖంగానే ఉంటాను. ఉన్నానా లేదా చెప్పండి? అన్ని పనులకు ఉన్నాను. అన్ని పనులకి పాజిటివ్ లో ఉంటారు. ఉన్నానా లేదా? ఉన్నానా లేదా? సమస్త వేదాంత విజ్ఞానంతో కడుపు నిండిన వాడిని, ఎప్పుడు సులువుగా దొరికేవాడిని. దొరుకుతున్నాను లేదా? హాయిలో ఉన్నాను. నన్ను హాయిగా చేయగలిగేది అసలు ఏమన్నా ఉన్నదా? అన్ని మౌనాల ఫలితాన్ని నేనేనే చిట్టి సంటి అనాలి కదా. ఎప్పటికీ ఎరుక మాత్ర రూపం వాణ్ణి, ఉన్నదాన్ని లేనట్టు వాణ్ణి, ఎరుక మైపు వాణ్ణి. నాకు సంశయించింది కొంచెం కూడా ఏది లేదంటే నమ్ము. నాదేనా కాదా? ఈ మీరు చదువుకుంటున్నారు, మీరు రాసుకుంటున్నారు. గుండె ముడి అంటే గ్రంథి లేని వాడిని, గుండెల్లోంచి పొంగుకొచ్చి అంతా కమ్మేస్తాను. 6 వికారాలు ఉత్పత్తి, ఉనికి, వృద్ధి, పక్వము, క్షీణము, అంతము లేని వాడిని. 6 సంచులు మధ్య అస్థి, శుక్ల, రక్త, చర్మ, మాంస లేకపోయే 6 శత్రువులను కామ, క్రోధ, లోభ, మోహ, మత్సరాలు వదిలించుకున్నాను. లోపల కంటే బాగా లోపల వాడిని, ఓ చోటు ఓ సమయం లేనివాడిని, దిగంబర ముఖం గలవాడిని, ముఖంగాడిని. ఉన్నది లేదు లేకుండా చేసేననుకో, లేదని ఏడుపు కొట్టు, నకారం మాత్రం లేదు. అన్ని విధాల చిత్తు మాత్ర రూపం వాడిని, సచ్చితానందాన్ని. తెంపులేని రూపం వాడిని, తెంపులేని ఆకారమే నాది. ప్రపంచ చిత్తరూపం నాది. అయినా ప్రపంచం ఉంటేగా నాకు. ఒకటేమిటి, అన్ని రకాల రూపం వాడిని, ఉండటానికి కూర్చుని భావాలు వదులుకున్న వాడిని. భూత, వర్తమాన, భవిష్యత్తు అది 3 కాలాలు మోగబోయాయి నాకు. కామాదుల్లో దరిద్రుడిని. ఒళ్ళు లేదు, ఒళ్ళు గలవాడు లేడు నాకు. గుణాలు లేకనే సలక్షణంగా ఉంటాను. ముక్తి లేని వాడిని కానీ ముక్తుడిని సుమా. ఎప్పటికీ మోక్షం లేని వాడిని. సత్యం అసత్యం, మోక్షం అంటే ఇంకోటి ఉన్నట్టు. అసలు నువ్వు పరమాత్మ అయినప్పుడు నీకు మోక్షం ఏంటి, బంధం ఏంటి? ఏమీ లేవు మనకి. సత్యం అసత్యం లేనివాడిని. ఎప్పుడు నేను సత్యకాలకు సత్యని. పోవడానికి చోటేది నాకు, పోవటమే ఆగిపోయింది నాకు. ఎప్పుడూ గుర్తుండే రూపం వాడిని, శాంతుణ్ణి, చక్కగా చేరుగ్గా ఉంటాను. ఇలా నా అనుభవాన్ని చెప్పానే బంగారం. ఈ అధ్యాయం చెప్పలేనంత బ్రహ్మాండం. ఇది ఒక్కసారైనా విన్నవారు అమాంతం బ్రహ్మమైపోతారు. ఇది ఒక్కసారి వింటేనంటే అమాంతం బ్రహ్మమైపోతారు.
ఏనుగు తొండమును కింద కించపరుచు శ్రేష్టమైన బాహుదండములతో గర్భజంతమైన జీవజగత్తును చిత్తు చేటుకు ఉరకలు వేయచు లేచిన ప్రభుని, బ్రహ్మ బుర్రను తెగ నరికిన విభుని, గరుణ వాహన హరిని, శరంగా చేసుకున్న మేటిని, భూమిని ధరించు మేరుగిరిని, విల్లుగా చేసుకున్న దొరను, అఖండుని శరణు చేతును. పాపములు పోగా కడిగిన ముత్యం వంటి బుద్ధి గలవారు నిన్ను విశ్వాత్మనుగను, రెండోది లేక ఏ ఉండివానుగను, భగవతి గిరిజామాత యొక్క నాయకునుగను, వెలుగు రూపునుగను, రూపం లేని వానుగను, విశ్వమే రూపమైన వానుగను గ్రహించి నీవే నేను అనుభవము పొందెదరు. నేనే నువ్వు, నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వే నేను. మొదట్లోనే నాకు తత్వమసి వచ్చేసింది చూసారా. ఆ వచ్చిన దానికి దీనికి సరిపోయిందా లేదా? వేర్పాటు బుద్ధి గల ఇతరులు వేదములు చేసి చెప్పబడిన వర్ణాశ్రమ ధర్మములు ఉద్ధరణకై శ్రమ చెంది అలసి శాంతి దూర్లై, శాంతి లేదు కదా పాపం, శ్రమ చెంది ఎలాగా వర్ణాశ్రమ ధర్మాలకు ఉద్ధరణకి శ్రమ చెంది అలసి శాంతి దూర్లై అనునిత్యము విషయ సుఖముల కొరకు వెంపరలాడుతూ ఏడుపును కొని తెచ్చుకుంటారు. అమ్మ దగ్గర వదిలేస్తాం, అమ్మ దగ్గర వదిలేస్తాం అనేటికి ఈజీగా ఉంటుంది కదా. ఎక్కడా లేని సంబరాల స్వరూపాన్ని చిక్కటి రెండు పట్టుబట్టమే, ఎక్కడా లేని సంబరాల స్వరూపాన్ని చిక్కటి వేడుకలన్నీ నేనేనే, అంతే నేనే నే 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 నేను. ఎక్కడా లేని సంబరాల స్వరూపాన్ని చిక్కటి వేడుకలన్నీ నే 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 నే. ఒకసారి నేను నేను తెగరాసు ఎప్పుడు ఎరుక మాత్రం వాడిని ఇది ఏ కానీ తెలియక పాపం వాక్కు మనసు ఉందనుకుని ఎవరు మాట్లాడినా అంటూ పోతారు. ఎరుక సందడి మయం గాని ఇది ఏ బ్రహ్మమునకు జలాంజలి. ఎక్కడా చూడు నేను నిండైన రూపాన్ని, ఎక్కడ చూసినా నేను ఎలా ఉంటున్నానే నిండంటే బాగా నిండిపోయారమ్మా. ఈ మధ్యన ఇంకా నిండిపోతున్నారు. అంటే నిండైన వాడికి మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి నిండుతుందా ఏంటి? కానీ పరిపూర్ణంగా ఉండేవాళ్ళకి కృష్ణన్నయ్య 3 నెలలు సెలవు పెట్టేస్తున్నారు. ఎక్కడ చూడు నేను నిండైన రూపాన్ని, ఎక్కడ చూసుకో హాయనే, ఎక్కడ చూసినా సరే అంతుపట్టిన రూపాన్ని. ఇదే బ్రహ్మానికి సుమాంజలి జలాంజలి. అన్నా చేత వదిలించేస్తాను ఆ రోజు నీళ్లు. ఇది అన్నపూర్ణకి, అన్నపూర్ణ మీరు చెప్పారు సర్వసున్నా రూపాన్ని నేను, ఇంకా రూపం ఏమీ లేదు కదా, సున్నాయే. ఇదే బ్రహ్మమునకు జలాంజలి. బ్రహ్మంగా ఉంటానని నీళ్లు అంటే బ్రహ్మంగా ఉంటాం కదా, సున్నాగా ఉంటాను ఏమీ లేకుండా, అంతే కదండి అమ్మా. ఏమీ లేకుండా అంటే అలా కదండి, యుక్తిగా దేహధర్మంగా ఉంటూ బ్రహ్మంగా ఉంటాను. సున్నా అంటే బ్రహ్మార్పణంగా చేసేదంతా అర్పణాభావంతో నేను నాదే అనుకునే భావం లేకుండా బ్రహ్మంగా అన్ని అర్పణాభావంతో చేసుకుంటాం. అలా సున్నాగా మిగులుతాం, అంతే కదమ్మా. అంతే అలాగే ఉంటాం, అలాగే ఉంటాం కదా, ఉన్నాం. ఎప్పటికీ నేను నా రూపం వాడిని అనుకో, అంతేనమ్మా. ఎందుకంటే నేను బ్రహ్మాన్ని అనుకో, అంతే. ఎప్పుడు అదే, ఎప్పుడైనా సరే ఏ కాలం అయితే మనకి ఎందుకే, మనం బ్రహ్మాలు అనుకో. ప్రతి క్షణం గొప్ప వేడుక వాడిని నేను ఒక్కడినంటే ఒక్కడిని. ఇదే బ్రహ్మానికి జనం. మొదట్లో మొదట్లో రుగ్గెత్తితే చూడండి ఆంజనేయ స్వామి ఇలా చూసి దీంట్లో రాముడు లేడని వాటిని ముత్యాలను ఎలా వదిలేసాడు. రుగ్గెత్తితే నాకు అక్కలేదని చదవలేదు. నాకు అసలు ఆ బ్రహ్మ మాటలు తేలిక మాటలు విన్నాక ఇంకేది అసలు అంతే. అందువల్ల అది నిజమని గుర్తు చేసుకుందాం లోపల. నేను ముక్తుడిని, నేను మోక్ష రూపం వాడిని. ఏమో అది తెలుసో తెలవకో ఆ విశ్వాసంతో ఇది నిజమే నిజమే నిజమే, ఈ దేహం నిజంగా కాదు అని అలా అంటే బాగా చదివితే ఇబ్బంది. కానీ నేను చదవలేదు కాబట్టి నిజమే, ఇది నిజమే, ఈ దేహం యొక్క విషయం తెలిసింది, ఈ దేహం పంచిపోతాలతోటి నిజం,
నిజంగా కూడా ఈ మేనే నీరనుకు మనం బతికాం, నేను బతికాను. ఓ ఈ మేను కాదు, ఈ మేను నడిపించేది లోపల ఉన్నాడు, ఆయనే బ్రహ్మం. ఓ నిజమే, అమ్మ అన్నది నిజం నిజం, ఇంకా అసలు దీనికి ఎక్కువ ఆలోచన అక్కర్లేదు అంతే. ఇదండి నా ఉద్దేశం. అలా బ్రహ్మాత్మ నేను ముక్తుణ్ణి, నేను మోక్ష రూపం వాణ్ణి, నేను అన్ని ప్రకారాల మౌనానికి ఆ పైవాణ్ణి. ఇందాక మౌనం గురించి చెప్పేవే, ఏ రకం మౌనానికైనా ఆ పైవాణ్ణి. నేను సర్వ నిర్వాణాల రూపాన్ని. ఇదే బ్రహ్మమునకు జలాంది. నేను ఎప్పుడు ఉనికియే నా రూపంగా కలవాణ్ణి. అంటే పరమాత్మనే నేను. ఉనికంటే ఆ పరమాత్మ. ఎప్పటికీ నాలుగవదైన తురియం అనే దాన్ని కూడా దాటేసిన స్వరూపాన్ని నిన్నే మనం చెప్పుకున్నాం. తుర్యాతీతం ఏంటి? మనం అసలు పరమాత్మనవే. ఇంకా దానికి తుర్యాలు, జాగ్రత్తలు, స్వప్నం, సుషుప్తులు ఏమి ఉండవు. ఎట్లో అయినా అది ఎప్పుడు ఇది ఎలా ఉందో లోపల ఉన్నవాడు కూడా ఎప్పుడు ఇలాగే ఉన్నాడు. దీనికి సప్తభూముకులు ఏమి ఉండవు. విద్వరుడు, విద్వరీయుడు, విద్వరిష్ఠుడు, విధుడు, విద్వరుడు, విద్వరీయుడు, విద్వరిష్ఠుడు. అంటే మొత్తం 7వ భూమికిది 4వ భూమికి నుంచి స్టార్టింగ్ అవుతుందంట తపనున్నోళ్ళు. మీకు ఇంచుమించు 4వ భూమికి దాటి కానీ ఇక్కడ రాలేదు. వచ్చారు కాబట్టి మీరేంటో తెలియబడ్డింది కాబట్టి మీకు అర్థమవుతుంది. 7 భూమికలు ఉంటాయి. సప్తభూముకులు అంటే ఏమి కదరా, తరగతులరా. బ్రహ్మానికి ఏమి లేవు. అంత లాస్ట్ ఊరికే బ్రహ్మానికి ఏమి ఉండదు. మనం క్లాస్ వైజ్ గా అలా అనుకుంటే అలా. నేను వట్టి సత్యాన్ని. మనం ఎవరున్నా విజ్ఞానాన్ని అంటే అనుభవిస్తున్నాం కదా. నేను ఒక్క ఉనికిని, మళ్ళీ సంబరం వాణ్ణి, ఊగిసలాటలేని స్వరూపం వాణ్ణిరా అబ్బి. కమ్మూర్లో అబ్బి అంటారు. ఊగిసలాటలేని స్వరూపం వాణ్ణిరా అబ్బి. ఇదే బ్రహ్మమునకు జలాంది. ఎప్పుడు చూడు పుట్టని రూపం వాడినే నేను. మనకు పుట్టుకలేదు, సావు లేదు కదా. పరమాత్మగా ఏమీ లేదు కదా. దేహాలకే కదా పుట్టడం. యావలేని వాడిని నేను. ఏమందా కావాలని లేదు, ఏమీ లేదు, ఓకే అలా ఉన్నాం అంతే. యావలేని వాడిని నేను. మరకలు లేవు, కావాలంటే చూసుకో. నేను బ్రహ్మ విజ్ఞాన రూపం వాడిని. బ్రహ్మ విజ్ఞానం అంటే బ్రహ్మాన్ని అనుభవించేవాడిని అని. విజ్ఞానం అంటే అనుభవిస్తాం కదా. ఇదే బ్రహ్మమునకు జలాన్ని. ఇలా ఈ ప్రకరణలో బ్రహ్మం కొరకై తర్పణాన్ని గురించి నాచే వచ్చింపబడింది. ఎవరైనా సరే దీన్ని ఒక్క మార ఆలకించిన స్వయం బ్రహ్మమే అవుతారు. ఆలకింత అవుతారేంటి? బోల్డ్ చెత్త ఉంటుంది కదా మనకి. తపంతో ఉన్నవాడికి ఒక్కసారి ఆలకించిన ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అన్నది ఆ టైంలో పరమాత్మ నిలబెట్టాడు. కానీ లేకపోతే పుస్తకం చదివితే అవన్నీ పట్టేస్తాయి. నాకు ఒంటి మీద ఉండి ఆ మొక్క పట్టింది. ఒక్క మార ఆలకించిన ఒక్క మార ఆలకించిన స్వయం బ్రహ్మమే అవుతారు. నేను బ్రహ్మ అంటే స్వయంగా బ్రహ్మంగానే అవుతారు. ఇక అనుదినము ఆచరించవలసిన హోమ అగ్ని కార్యాన్ని గురించి ప్రవచిస్తాను చెబుతారంట. వేదాల్లోనైనా సరే కాగడా పెట్టి వెతికినా దొరకంది. అయ్యా ఎంత చిత్రే! మీ గురువు గారు ఇలా నాకు నేను పుట్టప్పుడు గుర్తుండ్రు. నేను చూసినట్టు మీ గురువు గారు గుర్తొచ్చారు. ఇక్కడ మొక్క వచ్చేసింది చూడండి. కాగడా పెట్టి వెతికినా దొరకంది. ఆడి పాపం ఆ ప్రాంతంలోనే ఉన్నారు మీ ఊరోళ్ళు అందరూ. నేను ఇంకెన్నాళ్ళు ఉంటాను? ఉండగా తెలుసుకోవట్లేదు. ఏదో మీ ఇద్దరు తెలుసుకున్నారు, కానీ కొంతమంది తెలుసుకున్నారు మీ ఊళ్ళో. సత్సంగులు ఉన్నారులే, వాళ్ళ వరకు తెలుసుకున్నారు. పాపం ఆ హోమాలతోటే ఉంటున్నారు. ఇది అన్ని శాస్త్రాల యొక్క గుజ్జు. రెండవది లేనిది. జాగ్రత్తగా వింటావా మరి? జాగ్రత్తగా వింటావా మరి? నేను బ్రహ్మాన్ని, శుద్ధుణ్ణి, ఎప్పటికీ ఉండేవాడిని.
ప్రభువుని. ఓంకారం యొక్క అర్థం ఉన్నదే అది నా స్వరూపమే. కావాలంటే దొరకది హోమం. ఏ హోమంతో మనం ఉంటున్నామే? నేను పరమాత్మ అనే హోమంతో, బ్రహ్మ హోమంతో ఉంటాను. అవును. 24 గంటలు నేను పరమాత్మ అన్న భావంతో ఉంటాను. పరమాత్మే నా స్వరూపం. పెళ్ళి అవుతుంది. ఆగిపోతుంది. పెద్ద పెద్ద వేడుకల కంటే పై సంబరాన్ని నేను ఎరుక సంబరం స్వరూపమైన వాడిని. కావాలంటే దొరకది హోమం. ఎలాగా ఆవిడ అమ్మ అనుకునే ఆవిడే కదా. అస్తమానం ఉండే ఆనందమే స్వరూపమైన వాడిని. అస్తమానం కొద్దిసేపు నశించట్లేదు కదా. అస్తమానం ఉండే ఆనందమే స్వరూపమైన వాడిని. నిండా కళంకం లేనివాడిని. ఎరుక యొక్క ఆకారమే స్వరూపమైన వాడిని. ఎరుక నేను పరమాత్మనే ఉన్న ఎరుకయే స్వరూపం గలవాడిని, స్వరూపమైన వాడిని. కావాలంటే దొరకదు ఈ హోమం. కానీ బ్రహ్మానికి అనేక కోట్లు ఇంకా ఏమీ చెప్పలేను. అటువంటి నమస్కారం ఆనాడి నుంచి అనుభవింపచేస్తున్నావు బ్రహ్మమా. ఇంతకన్నా నాకేం కావాలన్నా పరమాత్మ తత్వం తెలియజేసి భగవంతుడిగా మిగిల్చు. నాకెంతకన్నా ఏం కావాలి బ్రహ్మా. ఎన్ని నమస్కారాలు పెట్టినా తప్పే. మరి పరమాత్మ అసలు అంత చిన్నప్పటి నుంచి అలాగ నిలబెట్టేసి మీరు అప్పటి నుంచి అనిపించినా, మేము ఇప్పటి నుంచి అనిపించినా, మాకు ఇప్పటి నుంచో అనిపించినట్టు పరమాత్మే అంతగా. అసలు నేనే లేనురా అబ్బు. నేను అతడిని కాను. ఏ లావాదేవాలు లేని రూపం వాడిని. కావాలంటే దొరకదు ఈ హోమం. లావాదేవాలు ఉన్నాయి నాకు. మీతో లావాదేవాలు ఉన్నాయా ఏంటి? నాకు లావాదేవాలు లేకే కదా టప్ప తిట్టేసాను. ఆయన తీసుకొస్తే నిన్ను ఎంతో తిట్టాను. చూడటానికి వస్తే కుదురుతుందా ఇక్కడ? అని తిట్టాను లేదా? నువ్వు నమ్మేవు, శుభ్రంగా ఉండు అంతే. నీకెందుకే లావాదేవాలు ఉన్నాయి నీకు నాకుని? మనం బ్రహ్మాలు. నీ పన్నే సొత్తాన్ని చెప్పాను లేదా? మీ ఇద్దరు నాకు గుర్తులోనే ఉంటున్నారు. నేను పరమాత్మనే. ఆ చిన్నప్పుడు మనసు అంటే ఏంటో తెలుస్తుందా నాకు? అంతా బ్రహ్మం అమ్మా. ఆ బ్రహ్మం పంపిందని తెలియజేసినందుకు తెలియబెడుతోంది కదా. బుద్ధిని కాను, ఊగిసలాటను కాను. కావాలంటే దొరకదు ఈ హోమం. ఈ హోమం దొరుకుతుందా? అవి అయితే పొలలో గెల్లం బ్రాహ్మణులు తీసుకొచ్చి అన్ని చేర్చుకొనేసి ఈ హోమం దొరుకుతుందా? ఒళ్ళు మొదలైన వాటి రూపాన్ని కాను. అంటే తేలికైన దాన్ని అని అక్కడ. లావు సన్నం కాదు, బ్రహ్మంగా ఉండేటడికి తేలికతనం. తేలికగా ఉండేదాన్ని. త్రిపుటి మొదలైన వాటిని తెగ తెలుసుకున్నా. ఇంకేమున్నాయే? గుణాలు ఎన్నో ఉన్నాయా? రజోగుణం, సత్వగుణం, తమోగుణం. గుణాలు ఎన్నో ఉన్నాయా? లేవమ్మా. గుణరహితుడండి. మెలకువ కళ్ళ రూపం కానివ్వండి. మెలకు ఉందా, కళ ఉందా, రెండు కానివ్వండి. కావాలంటే దొరకదు ఈ హోమం. వినడం లేదు, పోనీ విన్నానని ఎక్కడేనని చెప్పు. వినే చదువుతున్నానా మీకు? వినడం లేదు, నెమరేసుకోవటం లేదు. పోనీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక నేను అన్నిట్లో కలిసిపోతున్నాను. కానీ ఇదే మీకు చెప్పిన వాక్యాలు మిమ్మల్ని మన్నం చేసుకోమన్నాను, కానీ నేను మన్నం చేయట్లేదు. నాకెందుకు అనుకుంటాను? ఏ టైంలో బ్రహ్మం మాట్లాడితే అదే మాట్లాడుతుంది. నాకు సంబంధం ఏంటి? నాకు ఏది సంబంధం ఉండదు. నెమరేసుకోవటం వినటం ఏమి ఉండవు. పోనీ ఏకధ్యాసం ఉందా అంటే అది గుడ్డాయిరి. లోపల అనుకోవటానికి కొంచెమైనా లేదు. కావాలంటే దొరకదు ఈ హోమం.
లోపల ఏదో అనుకుని మీకు చెబుతున్నావా ఈ సబ్జెక్టులు? ఏమీ లేదు కదా. పరమాత్మ ఏం మాట్లాడుకుంటే ఆడు, నీకు నాకు సంబంధం ఉందా? మనం భగవత్ స్వరూపులు, మనకేం పని? మనసు యొక్క ఉనికి ఉత్తుది దొంగదే. మనసు యొక్క ఉనికి ఎన్ని ఫోజులు కొట్టేస్తున్నానే, నేను ఆ గొప్ప ఈ గొప్ప అని. బుద్ధి రూపమైంది కొట్టి అబద్ధం, దొంగ ముండ. అహంకారం అనేది పచ్చి అబద్ధం అని తెలుసుకో. దేహం నేను అనుకునేది ఏంటి? పచ్చి అబద్ధం. అది నేను అనుకునే కదంటే మన జన్మలకి సున్నా పెట్టు మానేసి జన్మలు తెప్పింది. అహంకారం అనేది పచ్చి అబద్ధం తెలుసుకో. ఎటువంటి అబద్ధం చూడండి, పచ్చి అబద్ధం. 3 కాలాలకు కాలం మూడింది. ఎప్పుడు 3 గుణాలు కళ్ళయే అని తెలుసుకో. కావాలంటే దొరకదీహం. అన్ని భాషల్లోని పెట్టేసండి. ఇలా పద్మ అటు కల్పాలం ఊరు కదా, దాన్ని పచ్చిగా అంటుంది. దాని దగ్గర వినేసి మీ దగ్గర వినేసి అన్నీ విన్నాను కాబట్టి అన్ని మాటలు నాకేమో అనిపించలేదు. చదువుతా అంటే ఆలకించేవన్నీ అసత్యమేనని తెలుసుకో. ఇంకా చచ్చిపోయేవే నువ్వు బ్రహ్మని తెలిసాక ఏం ఆలకించినా అసత్యమే. ఏం మాట్లాడినా చూడండి, తెగ కౌరు చెప్పేసుకున్నాం. పెళ్ళు అంత సుందరం ఎంత సుందరం అన్నీ ఊసుకాక అసత్యాలే కదా. తెలుసుకునేదంతా కళయే. ఎప్పుడుని కళే కదంటే అన్ని తత్వాలు ఒట్టువేనని గ్రహించు. కావాలంటే దొరకదు ఈ హోమం. నేను ఎక్కడికైనా వెళ్తే తేలిగ్గా వెళ్ళి అన్నాయా, సగం ఇలా పెట్టేసి వంకలాగా ఉంది కదా, సగం పెట్టేసి మరి వెళ్ళి అలా వెళ్ళి ఇలా వచ్చింది. ఎందుకంటే మనసు లేని స్థితిలో ఉంటా. అంతా ఉందే అది ఎప్పుడూ అబద్ధమే. అంతా ఉందే అది ఎప్పుడూ అబద్ధమే. ఊరికే తిరగేసి మరగేసి పుట్టేదంతా ఉట్టిదే కుత్తిదే. గుణాలన్నీ అబద్ధమేనబ్బా. కావాలంటే దొరకది హోమం. నువ్వు ఉన్నావు చూసావా, కొట్టి కుందేటుకొమ్ము. నేనేమైనా తక్కువ తిన్నానా, నేను కుందేటుకొమ్ముని. ఇదంతా కూడా శుభ్రంగా కుందేటుకొమ్మి. ఇక లోపల ఏమన్నా మిగులుంటే అది కుందేటుకొమ్మి. నువ్వు లేవు నేను లేను. రోజు నిలబడతాందా? ఇప్పుడు నిన్నటి రోజు నిలబడుతుందా? ఈవేళ సగం నిలబడుతుందా? ఈ జన్మ మరణ చక్రం ఎలాగో రోజులు అలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా. కళ్ళ ముందర మిగిలిన జన్మలు మనకు తెలియవు, రోజులు కనిపిస్తున్నాయి కదా. కాసేపటికి ఉండదు, సెకండ్ ఉండదు, నిలబడదు. ఏది నిజం కాదని ఇలా రుజువు అవుతుంది. ఇలా ఆత్మహోమం అనబడే ప్రకరణాన్ని చెప్పుకొచ్చాను. అంటే ఆత్మగా మిగులు అని చెప్పాడు కదా. అరుదుగా ఎవరైనా సరే దీన్ని విన్నారా, స్వయం బ్రహ్మమే అయిపోగలరు. స్కందుడు స్కందుడు చెబుతున్నాడు, ఎవని యందు నిఖిల విశ్వము నెలకొని ఉన్నదో ఆ ఈశ్వరుని కూర్చున్న భయం చేత సూర్య చంద్రులు మనలో ఉన్న పరమాత్మ ద్వారా మనకు చూడండి, సూర్య చంద్రులు ఈ ఈశ్వరుని కూర్చున్న భయము చేత అంట. సూర్య చంద్రులు అంటే మనలో ఉన్నాడు కదా పరమాత్మ. విద్యుత్ అంటే మెరుపు, అగ్ని, మరుత్గణములు, వరుణుడు ఆయన్ను సేవిస్తూ ఉంటారు. శంభుని ఆ ఆనందాంశమైన ఈ జగత్తునందు భూతములన్నీ ఒక్కసారి కనబడి మరొకసారి అదృశ్యమవుతుండను. అట్లే దేవతలు, అసురులు మరియు కనబడినవి కూడా ప్రతి కల్పమునందు ఉత్పత్తి అగుచుండును. అట్టి భగవంతునకు ధ్యానము కంటే ప్రియమైన సంగతి ఇక్కడ మరొకటి కొంచెమైనా లేదు. నేను పరమాత్మనే ధ్యానంతో మనం బతికేటివే కరెక్టు. మిగిలినన్నీ ఉట్టిది, ఏం చేసినా ఉట్టిది. ఎక్కువ దానికి ఉండదు విలువ. నేను బ్రహ్మమును అన్నదానికే జన్మల అవన్నీ పోయే కదా, నశించిపోయే. విశ్వజీవజాలము నడుము నెలకొని ఉన్నప్పటికీ శివుని స్వభావము
సూక్ష్మమగుడ్చే ప్రాణ అపాన భేదములతోటి తోడు వర్తించు శ్వాస యొక్క నియమము చేత కానీ అంటే ప్రాణాయామం మనస్సే కానీ మననము చేత కానీ బుద్ధి చేత కానీ పంచవిధ ధారణల చేత కానీ విషయములందు సంచరించు మనస్సును నిరోధించడే కానీ అసంఖ్యాకమైన వేదవచనముల చేత కానీ అంతు పట్టదు. అయితే భక్తితో కూడిన మనోనిగ్రహము కలిగే సద్గురు ఉపదేశము శ్రద్ధగా అనుసరించు వారికి అతడు సాక్షాత్కరించును. చూడండి, మిగిలిన వాటికి కాదు అని చెప్పేసి మీరు భక్తిగా విని మిగిలిన అన్నీ వదిలేసి నేను పరమాత్మను ఒకటే పట్టుకోండి అని చెబుతున్నాను. బ్రహ్మ తర్పణాత్మ హోమాఖ్య ప్రకరణ ద్వయ వర్ణనం అయింది. అయినా వైరాగ్యం వివేకం ఉంటేనే నిలబడుతుంది ఏదైనా. నేనే 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 అనేదాన్ని చూసారు. దీంట్లో ఎలా ఉందో ఏంట్రా అన్నీ మనకు ముందు అయిపోయినాయా? అన్నీ నేనే 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 అని పేజీ రాశానా పుస్తకం రాశాను ఎవరో చెప్పారు. నేనే 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 కాదు, నేనే 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 అంటే అంత ఆత్మే అని. ఆత్మగానే మనం మిగలాలరా. ఇంక దేంట్లోనే అన్నీ కళ్ళబొల్లి కౌర్లే పుట్టుకోవాలే అని చెప్పేసాడు. పుట్టుకోవాలి అని చెప్పేసాడు కదా. ఈ గోల లోపలికి వెళ్ళిందా జన్మలో గోల పై పై గోలగా నటించేస్తే ఇది బాగా శ్రద్ధగా వినండి. జీవన్ముక్తిని కూర్చున్న సంగతులను వివరిస్తాను నాయన. కేవలం ఆత్మలోనే స్థిరంగా 24 గంటల ధ్యానమేనమ్మా.